ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మనందరికీ భోజనం తీసుకొస్తాను. ముందు వెనక చూసుకోకుండా బండి నడుపుతున్నావు, బుద్ధి లేదా? ముసలి వాళ్ళు చిన్నపిల్లలు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, ఎవరికైనా ఏమైనా అయితే? ఇప్పుడు ఎవరికి ఏమైందని కారు అద్దం పక్కలు కొట్టావు? ఆ కారు ఖరీదెంతో తెలుసా నీకు? ఆ అద్దాన్ని సరిచేయడానికి ఎంత అవుతుందో నీకు తెలుసా? దానికి ఎంత అయినా అవనివ్వు, నాకేంటి? రోడ్డు మీద వెళ్తున్న మనుషుల గురించి నీకు ఆలోచనే ఉండదా? నీ పాటికి నువ్వు కంట్రోల్ లేకుండా అంత ఫాస్ట్ గా కారు నడుపుతూ వస్తున్నావు. నిన్నసలు పోలీసులకు అప్పగించాలి. ఎవరిని? నన్నా? డూ యు నో హూ ఐ యామ్? నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ చట్టం అందరికీ ఒకటే కదా. నువ్వు చేసిన తప్పుకి నువ్వసలు జైలుకు వెళ్ళాలి. నా కారు అద్దం పగలగొట్టినందుకు నేనిప్పుడు కంప్లైంట్ ఇస్తే నువ్వే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. డబ్బు పొగరుతో మాట్లాడుతున్నావు కదా. మా అమ్మ చెల్లెళ్ళ కోసం తీసుకుని వెళ్తున్న భోజనం అంతా నీ వల్ల ఇక్కడ నేలపాలైంది చూడు. ఈ పాప నిన్ను ఊరికే వదలదు. ఓ, ఇందుకేనా నువ్వు ఇంతలా అరుస్తున్నావు? ఈ డబ్బుని నువ్వే ఏరుకుని తీసుకెళ్ళు, వెదవా. ఏయ్, ఆగవే. చాలా పొగరబోతు అమ్మాయిలా ఉంది ఇది. ఛా. ఏంటమ్మా? ఒక్కటే సరిపోదు, ఇంకా రెండివ్వగలరా? ఇంకా రెండు ఇవ్వండి. సరే అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదమ్మా. అమ్మా, నాన్న, ఏ కష్టమో తెలియకుండా మమ్మల్ని పెంచావు, కానీ ఇప్పుడు ఒక పూట భోజనానికి కూడా ఎదుటి వాళ్ళ ముందు చేయి చాచాల్సి వస్తుంది.